వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సాయి చంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఏదైనా ఒక ఫ్రాక్చర్ చాలా తొందరగా హీల్ అయిపోవాలి, త్వరగా మానాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. దీని గురించి డిస్కస్ చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. ఒక యాక్సిడెంట్ అవ్వనివ్వండి, లేదంటే ఒక చిన్న టేరో లేదా ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు దాని మీద. లైక్ దాన్ని క్లీన్ చేసుకోవడం కానీ, ఆయింట్మెంట్స్ పెట్టడం కానీ, త్వరగా హీల్ అవ్వాలి అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? యా మేడం, ఇప్పుడు కొన్ని కండిషన్స్, కొన్ని ఫ్యాక్టర్స్ మన చేతుల్లో ఉంటాయి, కొన్ని మన చేతుల్లో ఉండవండి. సో దీంట్లో నేను డివైడ్ చేసి చెప్తాను. లైక్ మాడిఫైబుల్, నాన్ మాడిఫైబుల్ లాగా. సో ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్కి ఆల్రెడీ ఎల్డర్లీ పేషెంట్ అనుకోండి, సమ్ 70 years 80 years అవుతే వాళ్ళకి ఫ్రాక్చర్ అతుక్కునే కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అది మన చేతిలో లేదు. సో ఫ్రాక్చర్ తొందరగా అతుక్కోవడానికి కొన్ని ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఉంటాయి, అవి ఇస్తామండి. సో బై అండ్ లార్జ్ చిన్నపిల్లల్లో ఫాస్ట్ గా అతుక్కుంటది, ఇమ్యూనిటీ హీల్ అవుతుంది. యా, ఎవరిలో అయితే ఇమ్యూనిటీ బాగుంటుందో వాళ్ళలో అతుక్కుంటుంది. సో ఇమ్యూనిటీ బాగా ఉండదు ఎవరికి, లైక్ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి, లేదా షుగర్ పేషెంట్స్ లో కూడా వాళ్ళకి ఏదైనా గాయం మీద తగ్గడం చాలా టైం పడుతుంది అంటారు. అవునండి, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల. ఓకే. సో తర్వాత ఓపెన్ ఫ్రాక్చర్స్, నేను ఇందాక చెప్పినట్టు, లైక్ ఫ్రాక్చర్ అయినప్పుడు బోన్ పీస్ బయటకు వెళ్ళింది అనుకోండి, 4-5 పీసులు బయటపడ్డాయి అనుకోండి, గ్యాప్ ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళకి ఫ్రాక్చర్ అనేది అంత ఈజీగా అతుక్కోదు అనమాట. సో చిన్నపిల్లల్లో బాగా అతుక్కుంటుంది, సింపుల్ ఫ్రాక్చర్స్ లో బాగా అతుక్కుంటుంది. ట్రాన్స్ఫర్స్ గా ఇరిగిన దానికన్నా కూడా కొంచెం ఇట్లా క్రాస్ గా ఇరిగినప్పుడు కాంటాక్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ గా అతుక్కుంటుంది. యంగ్ హెల్దీ ఫిట్ పేషెంట్స్ లో కొంచెం బాగా అతుక్కుంటాయి అనమాట, వెన్ కంపేర్ టు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఫుడ్ బాగా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. అందరూ చెప్పేది ఏంటంటే, ఏదైనా ఇట్లా త్వరగా హీల్ అవ్వాలి అన్నప్పుడు మటన్ ఎక్కువగా తీసుకోండి అని చెప్తూ ఉంటారు కదా, ఇది కరెక్టేనా? అంటే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటే త్వరగా హీల్ అవుతుందా? నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటే తొందరగా హీల్ అవుతుందా అంటే అది ఒక మిత్ అండి. నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అంతే. మరి అలా అంటే ప్యూర్ వెజిటేరియన్స్ లో బోన్స్ ఇరిగితే అతుక్కోవట్లేదా? కొన్ని రకాల క్యాస్ట్ల వాళ్ళు, కొన్ని రకాల రిలీజియన్స్ వాళ్ళు నాన్ వెజ్ ముట్టరు, మరి వాళ్ళకి ఇరిగితే ఫ్రాక్చర్స్ అతుక్కుంటాయండి. సో నేను అదే చెప్తున్నాను, ఫ్రాక్చర్ అతుక్కోవడం అనేది వాళ్ళ ఏజ్ని బట్టి, ఓవరాల్ ఇమ్యూనిటీ, ఓవరాల్ హెల్త్ స్టేటస్ బట్టి, ఫ్రాక్చర్ టైప్ బట్టి, తర్వాత మనం చేసిన ఫిక్సేషన్ బట్టి. మనం మంచిగా సాలిడ్ గా ఫిక్సేషన్ చేసాము అంటే బాగా అతుక్కుంటుంది. మనం చేసిన, ఫర్ ఎగ్జాంపుల్, రాడ్ వేసాము, ప్లేట్ వేసారు అనుకోండి, అది సరిగ్గా లేదనుకోండి, చేసిన సర్జరీ సరిగ్గా లేకపోతే సరిగ్గా అతుక్కోదు. ఓకేనండి. బోన్ సూప్ తాగడము, ఈ మటన్ తినడము, ఇది ఏంటంటే వాళ్ళు అట్లా అనుకుంటారు తొందరగా అతుక్కుంటుందని, బట్ వ్యాలిడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు. బట్ తీసుకోవడం తప్పులేదు, లిమిట్ లో తీసుకోవడం వల్ల నో ప్రాబ్లం. మరీ టూ మచ్ గా తింటే ఏమవుతుంది నాన్ వెజ్ అంటే, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. సో నాన్ వెజ్ కూడా టూ మచ్ గా తినకుండా కంట్రోల్ గా, లిమిట్ గా తినడం బెటర్. సో ఈ బోన్ ఫ్రాక్చర్ అయ్యి, లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఆఫ్టర్ సర్జరీ తర్వాత మీరు ఎలాంటి ఫుడ్ ని సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి, లైక్ సార్ సర్జరీ అయిన తర్వాత ఏ ఫుడ్ తీసుకోవాలి? కామన్ క్వశ్చన్. సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఏమి ఉండవండి, హ్యాపీగా మీరు ఏ ఫుడ్ కావాలంటే అవి తినొచ్చు. కాకపోతే మీకు షుగర్ ఉంది అనుకోండి, సో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెంచే ఫుడ్స్కి దూరంగా ఉండండి. సో కొన్ని ఫుడ్స్కి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. ఓకేనా? సో చాలా మంది ఏమనుకుంటారంటే, లైక్ ఎక్కువ నాన్ వెజ్ తింటే బోన్స్ బాతుకుంటారు, అట్లేం లేదు. సో ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్, కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉండే ఫుడ్ తీసుకోండి. ఈరోజు మార్నింగ్ ఒక పేషెంట్ వచ్చారు, నేను కరెక్ట్ సర్జరీ చేసి 10 రోజులు అయింది, ఆల్రెడీ ఒక ఫాలోఅప్కి వచ్చారు, ఈరోజు డ్రెస్సింగ్కి వచ్చారు, 2వ ఫాలోఅప్. సో 3-4 days నుంచి లెటిన్ సరిగ్గా రావట్లేదంట. సో చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటంటే, ఓన్లీ చికెన్, మటన్ తింటూ ఉంటారు. ఐ మీన్
వాళ్ళు ఏంటంటే ప్రోటీన్ మీద ఫోకస్ పెడతారు కానీ ఫైబర్ మీద ఫోకస్ పెట్టరు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫోకస్ ఆన్ ప్రోటీన్ ఫైబర్ యాడిక్వేట్ గా. అంటే ఆయన ఇప్పుడు పండగ ఫెస్టివల్ డేస్ కదా, పాప నాన్ వెజ్ కూడా ఏం తినట్లేదు కానీ జస్ట్ చెప్తున్నా మీకు. చాలా మంది ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ప్రయారిటైజ్ చేసుకుంటారు కానీ ఫైబర్ ని పట్టించుకోరు, మర్చిపోతారు. సో యాడిక్వేట్ గా ఫైబర్ తినడం చాలా ఇంపార్టెంట్. సో కీరా, క్యారెట్, తర్వాత ఇట్లాంటివి తీసుకోవడం, ఆరెంజెస్, యాపిల్ తీసుకోవడం చాలా మంచిది. వాళ్ళకి ఏంటంటే యాడిక్వేట్ గా ఫైబర్ అందుతుంది. అట్లీస్ట్ 200 grams కీరా తింటే బెస్ట్ నైట్. సో క్యాలరీలు తక్కువ వస్తాయి, కడుపు నిండుతుంది, టమ్మీ ఫుల్ గా ఉంటుంది. సో వెయిట్ కూడా ఈజీ కంట్రోల్ అవుతారు. సో షుగర్ జమ్మని పెరగకుండా కూడా ఉంటది. ఇప్పుడు అచ్చంగా మనం జ్యూస్ తాగామనుకోండి, షుగర్ జ్యూస్, ఐ మీన్ ఏదైనా జ్యూస్ తాగితే వాడు ఇంత చక్కెర వేస్తాడు, షుగర్ వేసేస్తారు, జమ్మని షుగర్ పెరుగుతుంది బాడీలో. అట్లా కాకుండా ఇట్లాగా ఏమైనా కీరా లాంటివి తీసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ కూడా అంత ఈజీగా పెరగవు. సో ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోండి అని చెప్తాను. ఎట్లాగో మేము సప్లిమెంట్స్, వైటమిన్స్, టాబ్లెట్స్ మేము ఇస్తాం కొన్ని రోజుల వరకు. వాళ్ళు గ్రీన్ వెజిటేబుల్స్, పాలు, ఆకుకూరలు, రాగి జావా ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా కొంచెం మోడిఫికేషన్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? లైక్ కొంతమంది చెప్తుంటారు కదా వెయిట్స్ అనేవి కానీ ఇలాంటివి. యా, అయితే ఏంటంటేనండి అందరి పేషెంట్లకి ఒకేలాగా ఉండదు మేడం. ఇది జనరలైజ్డ్ గా చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్ అయింది అనుకోండి, వాళ్ళు పక్క రోజు నుంచి వాళ్ళని నడిపిస్తాం, కింద కూర్చోవద్దని చెప్తాం, మెట్లు ఎక్కడం దిగడం వాళ్ళు చేయొచ్చు, వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్ళమని చెప్తాం, కింద కూర్చోవడం వద్దని చెప్తాం, కింద కూర్చోవడం వద్దని చెప్తాం, అంటే బాస్పట్లు వేసుకొని కూర్చోవద్దని చెప్తాం. లేచేటప్పుడు మళ్ళీ ప్రెషర్ ఎక్కువైపోయి టప్పని ఇరిగితే డిస్టల్ టు ద టిబియా ఇబ్బంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హిప్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు. హిప్ రీప్లేస్మెంట్ అయితే వాళ్ళని కింద కూర్చోవద్దని చెప్తాం, వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్ళొచ్చు. పడుకునేటప్పుడు రెండు తొడల మధ్యలో ఒక పిల్లో పెట్టుకోండి అని చెప్తాం. ఇట్లా కొంచెం ఇట్లా అబ్డక్షన్ పొజిషన్ లో ఇట్లా వెడం చేసుకొని పెట్టుకోండి అని చెప్తాం. ఇట్లా దగ్గర పెట్టుకుంటే డిస్లొకేషన్ ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో ఇది కొంచెం ఇట్లా ఎడం చేసుకుంటే బెటర్ అన్నమాట. అది హిప్ రీప్లేస్మెంట్ వాళ్ళకి. సో యాంకిల్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, బరువు వేయద్దు, నడవద్దు అని చెప్తాం. సిమెంట్ పట్టి అవసరం అయితే సిమెంట్ పట్టి కూడా వేస్తాం. సో కొన్నిసార్లు కాలుకి రాడ్ వేస్తాం, ఫీమర్ బోన్ కి రాడ్ వేస్తాం. ఈ రాడ్ వేసినప్పుడు స్టేబుల్ గా ఉందంటే వాకర్ ఇచ్చి నడిపిస్తాం. కొన్నిసార్లు వాకర్ ఇచ్చి బరువు వేయద్దు అని చెప్తాం, కాలు ఎత్తులో పెట్టుకోమని చెప్తాం, వేలు ఆడిస్తూ ఉండండి అని చెప్తాం. సో వాళ్ళకి చెప్పే జాగ్రత్తలు ఫ్రాక్చర్ కి మారతాయండి. సో జనరల్ గా యావరేజ్ ఇప్పుడు ఇండివిజువల్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది సర్జరీని బట్టి అంటున్నారు కదా. ఈ హీలింగ్ కెపాసిటీ అనేది ఎలా ఉంటుంది? ఎవరిలో త్వరగా రికవర్ అవుతుంది, ఎవరిలో కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది? సో యూజువల్ గానండి ఈ ఫింగర్స్ దగ్గర, టోస్ దగ్గర ఏదైనా ఫ్రాక్చర్స్ అయినా అనుకోండి, రఫ్ గా 3 to 4 weeks లో తగ్గుతాయండి రఫ్ గా. బట్ ఎప్పుడైనా ఈ ఫీమర్ షాఫ్ట్ ఫ్రాక్చర్, టిబియా షాఫ్ట్ ఫ్రాక్చర్ అట్లాంటివి అయినాయి అనుకోండి, రఫ్ గా 3 months to 6 months టైం పడుతుంది, ఒక్కొక్కసారి 9 months కూడా పడుతుంది. ఓకే ఓకే. అండ్ ఇంకా ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి. మనం జనరలైజ్ చేసి చెప్పలేం, బట్ నాకు చెప్పినట్టు ఓపెన్ ఫ్రాక్చర్స్ లో లేదా గ్యాప్, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ అయిపోయి 4 పీసులు ఇట్లా రోడ్డు మీద పడిపోయినాయి అనుకోండి, అవి మళ్ళీ తీసుకొని పెట్టలేం కదా. సో ఇట్లా బాగా కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఇంకొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు, అసలు అతుక్కోకపోవచ్చు, మళ్ళీ దానికి ఇలీజరో అని ఇంకా వేరే టెక్నిక్ ద్వారా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎవరికి అసలు మోకాళ్ళ చిప్పలు మార్చాలి, ఏదైనా ఇష్యూ వస్తే అందరికి కూడా రీప్లేస్మెంటే అవసరం అవుతుందా? అక్కడ ఏదైనా కొత్తగా టిష్యూస్ రావడం కానీ అలాంటివి ఏమి జరగవా? మేడం ఇది మోకాళ్ళ అరుగుదల అనేది ఎవరికైనా ఏజ్ వచ్చే కొద్దీ అరుగుతాయండి. అది మోడీ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా ఒక ఏజ్ వస్తుంది, ఒక మనిషికి 60-70 ఏళ్ళు వస్తుంటే ఆటోమేటిక్ అరుగుతాయి. 60-70 ఏళ్ళు వాళ్ళకి అరుగుతాయా, లేకపోతే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మోకాళ్ళ చిప్పల అరుగుదల ఉంటుందా? వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కొంచెం తొందరగా అరుగుతాయండి. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇంతకుముందు చిన్నప్పుడు ఏదైనా పడ్డా, దెబ్బ తగిలినా, మోకాళ్ళకి లైక్ మెనిస్కస్ ఏమైనా చినిగిపోయినా, సో వెయిట్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్ గా, ఇప్పుడు నేనున్నానండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 kgs ఉన్నా, నా బరువు ఎవరు మోయాలి? నా మోకాళ్ళే కదా. సో నేను 70 kgs ఉన్నాను అనుకోండి, అప్పుడు నా ఈచ్ మోకాళ్ళ మీద 35 kgs లోడ్ పడుతుంది. సో
సో 90 kgs ఉన్నప్పుడు 45 kgs ఈచ్ మోకాల మీద లోడ్ పడుతుంది. సో వెయిట్ ఎక్కువ ఉండే కొద్దీ మోకాల మీద ఎనార్మస్ లోడ్ పడుతుంది. సో మోకాలు అరిగే ఛాన్స్ ఎక్కువ. అట్లా పొలం పనులు చేసుకునే వాళ్ళు, హెవీ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు, భుజం మీద వెయిట్స్ ఎక్కువ వేసుకొని వర్క్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఆబ్వియస్గా మోకాలు ఎక్కువ అరుగుతుంది వెన్ కంపేర్ టు నార్మల్ సాఫ్ట్వేర్ టైపు లేదా ఆఫీస్ వర్క్ టైపు జాబ్ చేసే వాళ్ళలో పోలిస్తే. సో యా, వెయిట్ విల్ డెఫినెట్లీ ప్లే ఎ రోల్. ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఎలా డిసైడ్ చేస్తారు వీళ్ళకి రీప్లేస్మెంట్ అవసరం అని చెప్పి, ఎలా చేస్తారు అది? యా, లైక్ ఇప్పుడు ఫస్ట్ ఎక్స్రే చేయిస్తామండి. బేసిక్గా ఫస్ట్ పేషెంట్ ఎగ్జామిన్ చేస్తాము. వాళ్ళు నడిచిన దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది అసలు మోకాలు ఎంత సివియర్గా అరిగినాయి. లైక్ ఫుల్గా మోకాలు అరిగిన వాళ్ళు ఇలా నడుస్తారు, మీరు ఊర్లలో చూస్తే ఫుల్గా ఇలా నడుస్తారు అనమాట. సో దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది రఫ్గా. సో తర్వాత వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాము. క్రెపిటస్ ఎలా ఉంది, మీడియల్ జాయింట్ లైన్ టెండర్నెస్ ఎలా ఉంది, వేరే ఎముకలు మోకాలు వంకరపోతుంది కదా, ఎంత వంకర పోయింది, ఇవన్నీ చూస్తాం అనమాట. దెన్ వాళ్ళకి ఇంకా వాళ్ళే వస్తారు బేసిక్గా సర్జరీ అని. లైక్ వాళ్ళ బంధువులకు ఎవరొకరికి చేయించుకున్న వాళ్ళు బాగా సెట్ అయ్యి మంచిగా నడుస్తున్నారు అనుకోండి, వాళ్ళే వస్తారు. ఓకే, సో ఎలాంటి ఇంప్లాంట్ టైప్స్ అనేవి యూజ్ చేస్తారు ఇప్పుడు సర్జరీలో? చాలా ఉన్నాయండి. కోబాల్ట్ క్రోమ్ అని, టైటానియం అని, గోల్డ్ కోటెడ్ ఇంప్లాంట్స్ అని, చాలా రకాలు ఉన్నాయి, ఆక్సినియం అని. సో బేసిక్గా బై అండ్ లార్జ్ ఏంటంటే చాలా మంది ఇదే అడుగుతారు, సార్ ఇంప్లాంట్ ఏది బెటర్ అని. ఇంప్లాంట్ బట్టి ఉండదండి, మనం చేసే సర్జరీ టెక్నిక్ బట్టి ఆధారపడి ఉంటుంది. మనం మంచిగా చేస్తే అది చాలా ఎక్కువ వెళ్ళి వస్తుంది అట్లా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే వయసు రీత్యా వచ్చి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి ఇట్లా రీప్లేస్మెంట్స్ అనేవి మోకాళ్ళ చిప్పలు మార్పిడి అవసరం అవుతుంది. మరి వాళ్ళ బాడీ ఇది టాలరేట్ చేస్తుందా? కాంప్లికేషన్స్ ఏం రావా ఆఫ్టర్ సర్జరీ? కాంప్లికేషన్స్ వస్తాయండి, వస్తాయి కొన్ని రేర్గా. లైక్ 100లో ఒకళ్ళకి, 200 మందిలో ఒకళ్ళకి అది ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇంప్లాంట్ లూజ్ అవ్వచ్చు, లేదా వూండ్ నుంచి ఏదన్నా చీమ్ గారడం లాంటివి రావచ్చు. అవి రేర్ అనమాట. ఓకే, సరే ఇంప్లాంట్ లూజ్ అయిపోయింది, అక్కడ మళ్ళీ సర్జరీ అవసరం అవుతుందా? అవునండి, డెఫినెట్ గా. ఒకవేళ ఇంప్లాంట్ కనుక లూజ్ అయింది అంటే ఇంకా మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుందా? తరోగా వాష్ చేసి అవసరమైతే ఇన్ఫెక్షన్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి. ఓకే, అలాంటి కేసెస్ వస్తాయా ఒకసారి చేశాక మళ్ళీ చేయాల్సి? వస్తాయండి. సో అంటే మీరు చెప్పిన ప్రికాషన్స్ వాళ్ళు పాటించడం లేకపోవడం వలన, లేదా ఫుడ్ హ్యాబిట్స్ వలన? ఫుడ్ హ్యాబిట్స్ కి ఇంప్లాంట్ లూజ్ అవడానికి రీజన్ ఏం లేదు మేడం, రేర్ గా వస్తాయి అవి కాంప్లికేషన్స్. ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయండి, లైక్ ఇంట్రాప్ బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోవడం ఇట్లా. సో అందుకనే నేను బైలేటరల్ కంటే కూడా యూజువల్ గా ఒక సింగిల్ ని ఒకసారి చేయించుకొని మళ్ళీ 1-2 months తర్వాత ఇంకో మోకాలు చేయించుకోండి అని చెప్తాను. ఒకేసారి 2 మోకాళ్ళు మార్చుకోండి. పేషెంట్లు అడుగుతారు, సార్ ఒకేసారి 2 చేసేయండి సార్, నాకు మళ్ళీ హాస్పిటల్కి అడ్మిషన్కి వచ్చే పని ఉండదు అని అంటుంటారు. కానీ బట్ చాలా మంది తట్టుకోలేరు, చాలా పెయిన్ ఉంటుంది, బ్లడ్ లాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ గా నార్మల్ లైఫ్ స్టైల్ రావడానికి ఎంత టైం పడుతుంది? రఫ్ గా 2-3 weeks టైం పడుతుంది. 2-3 weeks తక్కువ టైమే, పర్వాలేదు, మరీ ఒక months లో కాకుండా. ఓకే, ఈ ఇంప్లాంట్ అనేది మీరు సర్జరీ తర్వాత ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది కదా, లాంగివిటీ ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది? రఫ్ గా అండి బై అండ్ లార్జ్ ఇంప్లాంట్ 15 to 20 years ఉంటుందండి. సో అందుకనే కదండి మనం ఇప్పుడు 60 ఏళ్ళ వాళ్ళకి ఎందుకు చేస్తామంటే అది 75 ఏళ్ళ వరకు వస్తుంది. మన ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 75 years. సో 60 ఏళ్ళ వాళ్ళకి కనుక చేస్తే కరెక్ట్ 75 వరకు అది వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, సో అందుకని అనమాట. కొన్నిసార్లు కొన్ని కంపెనీలు 20 years అని కూడా క్లెయిమ్ చేస్తాయి, కొంతమంది 25 అని కూడా క్లెయిమ్ చేస్తారు. కానీ బట్ రఫ్ గా 15 to 20 years వస్తుందండి ఇంప్లాంట్. ఓకే, ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి, చాలా హాస్పిటల్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి. రోబోటిక్ సర్జరీస్ బెటరా లేదా కన్వెన్షనల్ సర్జరీస్ అనేవి బెటరా? మీరు ఏది సజెస్ట్ చేస్తారు? రోబోటిక్ సర్జరీ ఏంటంటేనండి కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ కి అది డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. బట్ కన్వెన్షనల్ గా కూడా ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. ఫర్ సింపుల్ కేసెస్ కి రోబో అయినా కన్వెన్షనల్ గా మనం రెగ్యులర్ గా చేసే టీకేఆర్ అండ్ ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. బట్ రోబో మనకి ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే లైక్ ఏదైనా ఫీమర్ లో ఆల్రెడీ సర్జరీ రాడ్ ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళకి టీకేఆర్ చేయాలంటే రోబో చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఓకే. సో వీళ్ళు ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వచ్చు అంటే హ్యాపీగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు రెగ్యులర్ చేసుకోవాలి అన్నప్పుడు ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది హాస్పిటల్లో? రఫ్ గా యూజువల్ గా ఈరోజు సర్జరీ చేస్తే Day 3 మనం డిశ్చార్జ్ చేస్తామండి. POD 3 అంటే పోస్ట్ ఆపరేటివ్ Day 3 రోజు వాళ్ళకి డిశ్చార్జ్ చేస్తాం. సూచర్ రిమూవల్ అనేది ఎప్పుడు చేస్తారు? మేడం యూజువల్ గా 14 days
ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్జరీ రిమూవ్ చేస్తామండి. అంటే ఈ రోజు సర్జరీ చేస్తే ఫస్ట్ డ్రెస్సింగ్ 2 days తర్వాత మా హాస్పిటల్లో మేమే చేస్తాం. ఒక 1 week తర్వాత మళ్ళీ వాళ్ళని రమ్మంటాం, అప్పుడు ఒక డ్రెస్సింగ్ చేస్తాము. 2 weeks తర్వాత వాళ్ళని రమ్మంటాము, ఇంకా అప్పుడు కుట్లు తీసేస్తాం. సో రఫ్గా 2 weeks. చాలా మందికి భయం ఏముంటుందంటే మన బాడీలోంచి ఒక పార్ట్ తీసేస్తున్నారు అంటే ఇది తీసేస్తే మళ్ళీ అవి మనకి సెట్ అవ్వవేమో అని చెప్పి. సో అసలు డాక్టర్కి మీరు చెప్తే వింటారు కాబట్టి ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోయినప్పుడు అసలు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం కానీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో మీ ద్వారా చెప్దాం అనుకుంటున్నాను అందరికీ. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి మేడం? ఎవరికైనా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు 60 years వచ్చారు, ఫిట్ గా ఉన్నారు, మేజర్ ఇష్యూస్ లేవు, సర్జరీ చేయించుకోగలరు, నడవడానికి విపరీతమైన నొప్పులు ఉన్నాయి, కేవలం మోకాళ్ళ నొప్పుల వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే, మందులు వాడినా నొప్పులు తగ్గడం లేదు అని అనుకుంటే ఇది బెస్ట్ సర్జరీ అండి. వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు అన్నారు వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పి. చాలా మంది ఏంటంటే ఊర్లలో ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు ఒక 10 years నుంచి ఉన్నా సరే దాన్ని ఒక నొప్పిగానే చూస్తారు కానీ సర్జరీ వరకు వెళ్ళాలని వాళ్ళకి తెలియదు. ఎవరెవరు అసలు సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది? వాళ్ళకి ఎలా అంటే సెల్ఫ్ ఎగ్జామిన్ అనేది ఎలా చేసుకోవాలి? సర్జరీ వరకు ఎవరెవరు వెళ్తారు అంటే ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు సివియర్ గా ఉంటాయో, ఎవరికైతే టాబ్లెట్లు వేసుకున్న నొప్పులు తగ్గడం లేదో, ఎవరైనా సర్జరీకి ఎందుకు వెళ్తారు మేడం? ఫస్ట్ సర్జరీకి ఎవరైనా, నేనైనా వెళ్తానా? సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ అనమాట. మనం టాబ్లెట్లు వేసుకున్నా తగ్గడం లేదు, లిటరల్ గా అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాం. కొంతమంది ఆల్రెడీ ఇంజక్షన్లు తీసుకుంటారు, ఇంజక్షన్లు తీసుకున్న నొప్పులు తగ్గడం లేదు. జీవితం ఓన్లీ మోకాళ్ళ నొప్పుల వల్ల వాళ్ళకి భయంకరంగా నొప్పులతో ఇంకా నరకం అనుభవిస్తున్నారంటే అప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి. ఫిట్ గా ఉన్నారు, 60-65 years, కార్డియాక్ పరంగా ఫిట్ గా ఉన్నారు, న్యూరో పరంగా ఫిట్ గా ఉన్నారు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పేషెంట్ విత్ కాంప్లికేషన్స్ తో వచ్చారనుకోండి, తనకి ఏదో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇంట్లో అండ్ ఈ మోకాళ్ళ సర్జరీ కూడా అవసరమైంది. సో వాళ్ళకి మీరు సర్జరీ చేస్తారా లేకపోతే మెడికేషన్ సజెస్ట్ చేస్తారా? ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తామండి, తగ్గట్లేదంటే లాస్ట్ ఆప్షన్. ఓకే. కాంప్లికేషన్స్ ఉంటాయా వాళ్ళలో? ఇప్పుడు షుగర్ ఉంది, వాళ్ళకి మీరు రీప్లేస్మెంట్ చేయాలనుకోండి, వాళ్ళకి ముందుగా వాళ్ళు ఎలా రెడీ చేస్తారు అంటే ఈ షుగర్ లెవెల్స్ కానీ ఇవన్నీ? కొన్ని టెస్ట్లు ఉంటాయండి, లైక్ ఫాస్టింగ్ షుగర్స్, పోస్ట్ లంచ్ షుగర్స్, HbA1c, LFT, RFT, థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్, వైరల్ మార్కర్స్, బ్లడ్ గ్రూప్, RH టైపింగ్. తర్వాత నేను చూస్తాను, కార్డియాలజీ డాక్టర్ గారు చూస్తారు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారు చూస్తారు, అనస్థెటిస్ట్ చూస్తారు. వీళ్ళందరూ చూసి ఇవన్నీ బానే ఉన్నాయి, పేషెంట్ కి టాయిలెట్ కి ఇబ్బంది లేదు, లెట్రిన్ కి ఇబ్బంది లేదు, అన్ని చూసి ఫిట్ గా ఉన్నారనుకుంటే ఫిట్, దెన్ విల్ టేక్ దెమ్ ఫర్ సర్జరీ. ఇప్పుడు అందరితో కంపేర్ చేస్తే షుగర్ పేషెంట్స్ కి వాళ్ళకి అసలు ప్రత్యేక స్థానం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, వాళ్ళకి నార్మల్ గా చిన్న గీత పడితేనే తగ్గడానికి చాలా టైం పడుతుంది. మరి ఈ నీ రీప్లేస్మెంట్ అనేది వాళ్ళ బాడీ టాలరేట్ చేస్తుందా? షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ఎందుకు చేయలేరండి, హ్యాపీగా చేయొచ్చు. షుగర్ కంట్రోల్లో ఉంటే చేసుకోవచ్చు. చాలా మంది భయపడతారు మీరు అన్నట్టు, షుగర్ ఉంటే మళ్ళీ సెట్ అవుతుందా లేదా అని. అలా ఏం ఉండదండి, హ్యాపీగా చేసుకోవచ్చు. షుగర్స్ కంట్రోల్లో ఉంటే చాలు. ప్రీ ఆఫ్ షుగర్స్ మనం ఎట్లా కంట్రోల్ చేస్తాము, 200 లోపల ఉంటే సర్జరీకి తీసుకుంటామండి. పోస్ట్ ఆఫ్ ఇమ్మీడియట్ గా వాళ్ళకి అవసరం అవుతే ఉంటాయి మేడం, అవసరం అయితే ఇన్సులిన్ మీద పెడతారు, బట్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏం కాదు, అస్సలు కాదు, మీరేం వరీ అవుతుంది. అసలు అంటే రికగ్నైజ్ చేయడం ఎలాగా? ఇప్పుడు మనకి ఏదో టియర్ అయింది, అది పెయిన్ వస్తుందా, ఎలా రికగ్నైజ్ చేయాలి? సెల్ఫ్ ఎగ్జామినేషన్. ACL టేర్ ఈ 2 రకాలుగా అవుతుందండి యూజువల్ గా. ఒకటి, వాళ్ళు ఏదైనా బైక్ మీద నుంచి ఏదైనా కింద పడ్డ యాక్సిడెంట్ అయినా ఒక రకం. ఇంకోటి, ఏదైనా స్పోర్ట్స్ ఆడేటప్పుడు నీ జాయింట్ ట్విస్ట్ అయింది అనుకోండి, అప్పుడు అవుతుంది. సో ఇనిషియల్ గా వాళ్ళు పెయిన్, స్వెల్లింగ్, నడవలేకపోవడము, మోకాళ్ళలో నొప్పి, మోకాలు వాచిపోవడము, మోకాలు మడచలేకపోవడం, మోకాలు చాపలేకపోవడము, మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉండడము, నడిచేటప్పుడు కాలు ఇట్లా సైడ్ కి పోతుంది అని చెప్పడము, యూజువల్ గా ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. బట్ అందరిలో ఇవి ఉండాలని ఏం లేదు, కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. బట్ యూజువల్ గా పెయిన్ మేజర్ ఎక్కడైనా పడినప్పుడు గానీ, యాక్సిడెంట్స్ అయినప్పుడు గానీ జరుగుతుంది. యూజువల్ గా పెయిన్ ఉంటుంది మేడం, కామన్ గా పెయిన్, స్వెల్లింగ్ ఉంటుంది. సో ఫస్ట్ మనం వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాము, ఎక్స్రే చేయిస్తాము. ఇంకా డౌట్ ఉంది, ఖచ్చితంగా లిగమెంట్ సస్పెక్ట్ చేస్తున్నప్పుడు MRI స్కాన్ చేస్తాం. మనకి MRI స్కాన్ లో క్లియర్ గా తెలిసిపోతుంది, లైక్ పార్షియల్ టేరా, కంప్లీట్ టేరా, మెనిస్కస్ ACL ఒకటే జరిగిందా, మెనిస్కస్ కూడా జరిగిందా, PCL కూడా జరిగిందా, LCL జరిగిందా, MCL కూడా జరిగిందా. సో ఇవన్నీ
మనకు క్లియర్ గా తెలియాలంటే ఎంఆర్ఐ స్కాన్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్. అల్ట్రాసౌండ్ కాదండి, ఎక్స్రే కాదు. తెలీదు. ఎక్స్రేలో మనకి బేసిక్ తెలుస్తుందండి. ఏదైనా ఫ్రాక్చర్ ఉందా లేదా, ఏసీఎల్ అవల్షన్ ఉందా లేదా అంతవరకే తెలుస్తుంది. మనకి ఎక్స్రేలో ఏం తెలుస్తుందండి, డిస్లొకేషన్ ఉందా, సబ్లక్సేషన్ ఏమన్నా ఉందా, ఫ్రాక్చర్ ఏమన్నా అయిందా, ఏసీఎల్ అవల్షన్ ఏమన్నా ఉందా, ఇంతవరకే తెలుస్తుంది. బట్ లిగమెంట్ మనకు కనపడాలి, అదొక తాడు లాగా ఉంటదండి ఈ రెండు ఎముకల మధ్యలో. పైన ఫీమర్ బోన్, కింద టిబియా బోన్ కదా, ఈ రెండు ఎముకల మధ్యలో ఒక తాడు మాదిరి ఉంటది ఏసీఎల్. సో చినిగిందా లేదా అనేది మనకి ఎక్స్రేలో కనపడదు, ఎంఆర్ఐలోనే తెలుస్తుంది. ఓకే. సో పార్షియల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా ఇప్పుడు హాస్పిటల్కి వచ్చేలోపు వాళ్ళు సెల్ఫ్ గా ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అని అట్లా ఏమైనా, ఒకవేళ సీరియస్ కేసెస్ లో? బరువు పెట్టకూడదండి, కొంచెం రెస్ట్ ఇవ్వాలి, వాకర్ తో నడవాలి, రెస్ట్, ఐస్ ప్యాక్స్, కంప్రెషన్, కాలు కొంచెం ఎత్తులో పెట్టుకొని పాదం మాత్రం ఆడిస్తూ ఉండాలి. చాలా మంది పాదం ఆడియరు, వేళ్ళు ఆడియరు. అట్లాంటప్పుడు రక్తం గడ్డగట్టే ప్రమాదం ఉంటది. సో అదొక్కటి చూసుకోవాలి. ప్రతి టియర్ కి సర్జరీ అనేది అవసరం అవుతుందా? మెడికేషన్ త్రూ లేదా ఏదైనా చిన్న ట్రీట్మెంట్ త్రూ దాని నుంచి బయటపడచ్చా? మేడం సర్జరీ అవసరమా అంటే ఎవరికి సర్జరీ అవసరం? ఎవరైతే నడిచేటప్పుడు కాలు సైడ్కి వెళ్తుందో, పక్కకి వెళ్తుందో, వాళ్ళకి ఇన్స్టెబిలిటీ ఉందో, అంటే వాళ్ళకి స్టెబిలిటీ ఉండదు, వాళ్ళు కాన్ఫిడెంట్ గా నడవలేరు. నడవమంటే ఇట్లా కాలు ఇట్లా సైడ్కి పోతా ఉంటది వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళకి ఇంకా సర్జరీ చేయాల్సి వస్తుంది. సో యా, ఇది వాళ్ళ బాడీలో ఉన్న గ్రాఫ్టే తీసుకొని సర్జరీ చేస్తామండి. హ్యామ్స్ట్రింగ్ గ్రాఫ్ట్ కానీ, పెరోనియస్ లాంగస్ గ్రాఫ్ట్ కానీ, క్వాడ్రిసెప్స్ గ్రాఫ్ట్ కానీ వాళ్ళ బాడీలో నుంచే గ్రాఫ్ట్ తీసుకొని ఫీమర్ కి ఒక టన్నెల్, టిబియాకి ఒక టన్నెల్ వాడి, ఫీమర్ వైపు ఒక చిన్న బటను, అడ్జస్టబుల్ ఎండో బటన్, అడ్జస్టబుల్ గానీ ఫిక్స్డ్ గానీ వాడచ్చు. టిబియా వైపు ఒక డిస్క్ గానీ స్క్రూ గానీ వాడి ఫిక్స్ చేస్తాం అనమాట. చాలా సక్సెస్ఫుల్ సర్జరీ. ఈ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ అవుతారు, మళ్ళీ వాళ్ళ పనులని వాళ్ళు చేసుకోగలుగుతారు, మళ్ళీ వాళ్ళు జిమ్నాస్టిక్స్ కూడా వెళ్ళగలుగుతారు. ఇది ఆర్థోస్కోపిక్ లేకపోతే ఓపెన్ సర్జరీస్ కిందకి వస్తుంది? ఆర్థోస్కోపిక్ అండి, ఓపెన్ గా ఇప్పుడు చేయరు. ఇప్పుడు ఓపెన్ గా ఎక్కడ చేయట్లేదండి. ఇంతకుముందు ఒక 20 ఏళ్ల క్రితం చేసేవాళ్ళు కానీ, బట్ ఇప్పుడు ఓన్లీ ఆర్థోస్కోపిక్. ఓకే. సో ఒకవేళ కంప్లీట్ గా ఏసీఎల్ టేర్ అనేది జరిగింది, దానికి ట్రీట్మెంట్ ఏముంటుంది? అది ఏసీఎల్ టేర్ కంప్లీట్ గా ఉండి పేషెంట్ కి నడవడానికి ఇబ్బందిగా ఉంది అనుకోండి, మీకు అర్థమవుతుంది కదా, నడవడానికి ఇబ్బందిగా ఉంది, నడుస్తున్నప్పుడు కాలు సైడ్ కి వెళ్తుంది, పక్కకి వెళ్తుంది, వాడి కాన్ఫిడెన్స్ లేదు, వాడు జంపింగ్ చేయలేకపోతున్నాడు, ట్రెక్కింగ్ చేయలేకపోతున్నాడు, ఇట్లా పక్కకు పోతుండి కాలు ఏలాడుతున్నట్టుంది అంటే వాడికి సర్జరీ ఆప్షన్ వాళ్ళకి. ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్, వాళ్ళకి ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ అనే సర్జరీ ఉంటుందండి. సో ఇది కంప్లీట్ గా కీ హోల్ సర్జరీ, చాలా సింపుల్ సర్జరీ అన్నమాట. వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. క్లినికల్ సిమ్టమ్స్ అనేవి ఎలా ఏముంటాయి? సిమ్టమ్స్ అంటే వాళ్ళకి ఎట్లా చెప్తారంటే, డాక్టర్ గారు నాకు మోకాళ్ళు నొప్పి అయింది, మోకాళ్ళలో నొప్పి వస్తుంది, వాపు ఉంది, నాకు తగ్గడం లేదు, మందులు వాడే తగ్గడం లేదు అని చెప్తారు. తీసుకున్నా సరిగ్గా సెట్ అవ్వట్లేదు అని. సో అప్పుడు మనకు డౌట్ వస్తుంది. వాళ్ళు అప్పుడు ఎగ్జామిన్ చేస్తే ఇదేందో ఏసీఎల్ టేర్ లాగా ఉంది అని సస్పెక్ట్ చేసి వాళ్ళకి ఎంఆర్ఐ రాస్తే దాంట్లో తెలిసిపోతుంది. ఓకే. ఓకే. సో బ్యాక్ టు స్పోర్ట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఫిజికల్ గా లైక్ సైకిల్ తొక్కడం కానివ్వండి, స్పోర్ట్స్ ఆడడం కానివ్వండి, ఇలాంటివి చేయొచ్చు ఆఫ్టర్ సర్జరీ తర్వాత? వాళ్ళని మళ్ళీ స్పోర్ట్స్ కు పంపించడానికే మనం ఈ సర్జరీ చేస్తున్నాం కదా మేడం. సో మన ఎయిమ్ ఏంటి, ఒక అన్స్టేబుల్ ని స్టేబుల్ గా మార్చడం. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఈ ఇంజురీ అయ్యి వాళ్ళు స్పోర్ట్స్ కి వెళ్ళలేకపోతే ఈ సర్జరీ తర్వాత వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్ కి వెళ్ళగలుగుతారు. సో దట్ ఈస్ అవర్ ఎయిమ్ అనమాట. రఫ్ గా 9 months టైం పడుతుందండి. 9 months టైం రఫ్ గా 9 months 8 to 9 months టైం పడుతుంది. ఓకే. ఇప్పుడు ఫిజియోథెరపీ అని అంటూ ఉంటారు కదా, వీళ్ళకి అది అవసరం అవుతుందా? కంపల్సరీ కావాలండి, కంపల్సరీ ఫిజియోథెరపీ కావాలి. ఫిజియోథెరపీ లేకుండా అసలు ఏసీఎల్ సర్జరీ చేయొచ్చు, కానీ సర్జరీ తర్వాత వాళ్ళకి రీహాబ్ అనేది ఫిజియోథెరపీ మీద ఆధారపడి ఉంటుంది. మేడం పేషెంట్లు 2 రకాలు ఉంటారండి. ఒకళ్ళు ప్రాపర్ గా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, ఇంకొకళ్ళు జస్ట్ హౌస్ హోల్డ్ వర్క్స్ లేదా సాఫ్ట్వేర్ టైప్ ఆఫ్ ఎంప్లాయీస్. సో ఇట్లా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా ఉన్నారనుకోండి, వాళ్ళకంత అగ్రెసివ్ రీహాబ్ అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే సర్జరీ అయిన తర్వాత మామూలుగా కొన్ని ఎక్సర్సైజులు చెప్పి మీరు 2 వారాల తర్వాత మెట్లు ఎక్కడం దిగడం చేయాలి, ఒక 9 నెలల తర్వాత స్పోర్ట్స్ ఆడుకోవచ్చు అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు అట్లా కాకుండా ప్రాపర్ జిమ్నాస్టిక్స్ ప్లేయర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎవ్రీ 2-3 weeks కి మన రీహాబ్ ప్రోగ్రామ్, మన ప్రోటోకాల్ మారుతుంది. సో వాళ్ళకి అగ్రెసివ్ గా ఉంటది రీహాబ్ ప్రోటోకాల్. సో ఫిజియోథెరపీ అనేది వాళ్ళకి ఎక్కువ అవసరం అనమాట. సో ఇప్పుడు నార్మల్ గా సర్జరీ తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్లో నడవడానికి కానీ, పరిగెట్టడానికి, మెట్లు ఎక్కడానికి ఇదంతా ఎంత టైం తీసుకుంటుంది? మేడం మెట్లు ఎక్కడం దిగడం అయితే 2 వారాలండి.
మళ్ళీ రన్నింగ్, జంపింగ్, జాగింగ్ అంటే 9 months, రఫ్గా 9 months. ఓకే ఓకేనా? బట్ ఇప్పుడు ఈ 9 months కంప్లీట్ గా బెడ్ రెస్ట్ లో ఉండదు. బెడ్ రెస్ట్ కాదండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, హ్యాపీగా నడవచ్చు, వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. ఓకే సార్, బాగా హెవీగా అనిపించేవి మాత్రమే అవాయిడ్ చేయాల్సి. కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలా? నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా. మనం అనుకున్నాం కదా స్పోర్ట్స్ మెన్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ ఆడడానికి 9 months టైం పడుతుంది, 8 to 9 months టైం పడుతుందండి. ఓకే, రిషబ్ పంత్ ఉన్నాడు కదా, ఆయనకు 6 నెలల్లో అయినట్టుంది. సో అందరూ ఆ లెవెల్ ఆఫ్ అంత మోటివేషన్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఏసీఎల్ ఒక్కటే చినిగిందా, ఏసీఎల్ తో పాటు పీసీఎల్ కూడా చినిగిందా, ఏసీఎల్ తో పాటు ఎంసీఎల్ కూడా చినిగిందా, ఏసీఎల్ తో పాటు ఎల్సీఎల్ కూడా చినిగిందా, ఏసీఎల్ తో పాటు మెనిస్కస్ కూడా చినిగిందా, వాటి మీద ఆధారపడి ఉంటుంది. 2-3 లిగమెంట్ చినిగితే ఆటోమేటిక్ గా టైం ఎక్కువ పడుతుంది. ఓన్లీ ఒక లిగమెంట్ చినిగితే తొందరగా హీల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. Thank you, Andy. Thank you so much. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.